ప్యాట్ కమిన్స్కు సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకున్నట్లుగానే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. ఐడెన్ మార్క్రమ్ గతేడాది కెప్టెన్గా వ్యవహరించాడు. వెన్ను గాయంతో గతేడాది ఐపీఎల్కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ను నడిపించేది శ్రేయస్ అయ్యరే. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ను శుభ్మన్ గిల్ నడిపించనున్నాడు. టీమిండియాలో యువరాజుగా పేరుగాంచిన గిల్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. రాజస్థాన్ రాయల్స్ను ఈ ఏడాది కూడా సంజు శాంసనే లీడ్ చేయనున్నాడు. 2022లో జట్టును ఫైనల్కు చేర్చిన సంజు శాంసన్ ఈసారి ఏం చేస్తాడోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గాయంతో జాతీయ జట్టుకు దూరమైన కేఎల్ రాహులే ఈ ఏడాది లక్నో సూపర్ జైంట్స్ను నడిపిస్తాడని టాక్. ఐపీఎల్ సమయానికి అతను సన్నద్ధమవుతాడని సమాచారం. పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా ఈ ఏడాది కూడా శిఖర్ ధావనే ఉండనున్నాడు. గతేడాది 8వ స్థానంలో నిలిచిన జట్టుకు గబ్బర్ ఏ మేరకు ఉత్సాహాన్ని ఇస్తాడో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైలీ డోస్ యూట్యూబ్ ఛానల్.